హాయ్ అండి అందరికీ. ప్రతి తల్లికి పిల్లలను కనే అవకాశం ఎలా ఉంటుందో అలానే తలరాతను రాసే అవకాశం కూడా ఉంటే బాగుండు కదా. మన పిల్లలకి ఏ కష్టం రాకుండా మనకి నచ్చినట్టు తలరాతని రాసేవాళ్ళము. నేను ఒక తల్లి అయినప్పుడు తెలుస్తుంది. అమ్మ అంటే ఏందో తెలియదు సరిగ్గా. అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో తెలుసుకోలేకపోయాను. మా అమ్మ ఏదైనా పని చెప్తే విసిగించుకునేదాన్ని. ఇప్పుడు నేను ఒక అమ్మని అయినాక తెలుస్తుంది అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో. అమ్మ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు చిన్న లైక్ చేసేసేయండి. ఓకే, రెసిపీకి వద్దాం. మా వారు ఏమో చికెన్ తీసుకొచ్చారు. మా పెద్ద బాబు ఏమో అమ్మ గుడ్డు కావాలి అని అన్నాడు. ఎవరిష్టాన్ని కాదంటాను చెప్పండి. అటేమో హస్బెండ్, ఇటేమో బిడ్డ. అందుకని రెండు కలిసి ఫ్రై లాగా చేశానండి. మీరు కూడా చూసేసేయండి. ముందుగా చికెన్ శుభ్రంగా కడుక్కొని దానిలో పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఉడికించుకోవాలి. అలానే గుడ్లు కూడా ఉడికించుకోవాలండి. ఒక 5 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలి. ఒక 4 స్పూన్ల నూనె వేసుకొని జీలకర్ర, మినపప్పు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. అవి బాగా మగ్గినాక ఉడికించుకున్న చికెన్ వేసి బాగా ఫ్రై చేయాలండి. తర్వాత ఉప్పు, పసుపు వేసి ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చుకోవాలి. ఈ ఫ్రైకి హైలైట్ పౌడర్ ఇదేనండి. ఏంటంటే అది ఎండుమిర్చి అనమాట. నా దగ్గర ఎండుమిర్చి లేదని నేను చిన్నులపై కారం వేసుకున్నాను. ఎండుమిర్చి, గసగసాలు, జీలకర్ర, ధనియాల పౌడరు, ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి వేసుకోవాలండి. నా దగ్గర లేదు అందుకని వేసుకోలేదు. జీడిపప్పు, పల్లీలు ఇవన్నీ వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. వేసుకొని పౌడర్ చేసుకోవాలండి. తర్వాత మనం మగ్గనిచ్చుకున్న చికెన్లో ఈ కోడిగుడ్లు వేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఈ పౌడర్ వేసుకోవాలి. బాగా ఫ్రై చేయాలండి. బాగా ఫ్రై చేసిన తర్వాత ఒక్క 10 నిమిషాలు ఉంచుకుంటే చాలండి. బాగా ఫ్రై అవుతుంది. తర్వాత జీడిపప్పు వేసుకొని బాగా కలుపుకుంటే సరిపోతుందండి. దీంట్లో కాంబినేషన్గా మిరియాల రసం వేసుకుంటే చాలా బాగుంటుందండి. కాబట్టి నేను మిరియాల రసం కూడా చేసుకున్నాను. ఓకే అండి, వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు సపోర్ట్ చేయండి. ఓకే అండి, బాయ్.